న్యూ ఫ్రేజెస్ నేర్చుకుందామా? నన్ను ఆమె పార్టీకి పిలవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? నన్ను ఆమె పార్టీకి పిలవడానికి రీజన్ ఏంటి? నన్ను ఆమె పార్టీకి పిలవడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నావు? హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ సెంటెన్సెస్. ఇప్పుడు మీరు విన్నారు కదా, దీస్ 3 సెంటెన్సెస్ హౌ విల్ యూ సే ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ మనం ఎవరైనా తెలియని వ్యక్తి కానీ, లేదంటే మనకున్న ఎనిమీ కానీ, లేదంటే న్యూ పర్సనల్ అంటే మనం ఎప్పుడూ పిలవని వ్యక్తి కానీ మనల్ని ఎప్పుడన్నా పార్టీకి కానీ, లేదంటే ఏదైనా ఫంక్షన్కి కానీ అట్లా పిలిచినప్పుడు మనం 3 రకాలుగా ఆలోచిస్తాం. నన్ను పార్టీకి పిలవడానికి రీజన్ ఏంటి అంటాం ఒకటి. ఇంకొకటి, నన్ను ఆవిడ పార్టీకి పిలవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటాం, గెస్సింగ్ అనమాట ఇది. ఇంకొకటి, వేరే వాళ్ళని మనం అడుగుతుంటాం, ఆవిడ నన్ను పార్టీకి పిలవడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నాం అంటాం కదా. చూద్దామా ఇప్పుడు ఇవి ఇంగ్లీష్లో ఎట్లా చెప్తామో. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ చాలా ఈజీ, మనకి తెలిసింది. చూడండి, నన్ను ఆమె పార్టీ పిలవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ వన్ రెగ్యులర్. చూద్దామా అదేంటో. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హర్ ఇన్వైటింగ్ మీ? మళ్ళీ చెప్తున్నాను చూడండి. నేను కొన్ని సెకండ్స్ గ్యాప్ ఇస్తాను, ఈ సెకండ్స్ లోపల మీరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ది పార్టీ? దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నాతో ఈరోజు ఆవిడ మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటాం. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హర్ టాకింగ్ విత్ మీ? నాతో మాట్లాడడానికి ఆవిడకి రీజన్ ఏంటి అంటాం. నెక్స్ట్ వన్, నాకు ఈరోజు ఆవిడ గిఫ్ట్ తెచ్చిచ్చింది, రీజన్ ఏంటి అంటాం. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హర్ గివింగ్ మీ ఎ గిఫ్ట్ టు మీ? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హర్ ప్రెజెంటింగ్ ఎ గిఫ్ట్ ఫర్ మీ? నాకు ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటాం. ఈరోజు మా ఇంటికి రావడానికి ఆవిడకి రీజన్ ఏంటి అంటాం. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హర్ కమింగ్ టు మై హోమ్? చూసారు కదా ఇవి ఎగ్జాంపుల్స్. నౌ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటి? రీజన్ ఏమై ఉండొచ్చు ఆమె నన్ను పార్టీకి పిలవడానికి? ఏమై ఉండొచ్చు అంటుంది, అంటే మనం గెస్ చేస్తున్నాము. ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది మైట్. ఓకే, వాట్ మైట్ బి రీజన్ ఫర్ హర్? ఇందాకేమన్నాము, వాట్ ఈస్ ద రీజన్ అన్నాం. ఇప్పుడు ఇక్కడ మనం గెస్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఏమనాలి, మైట్ బి అనేది యూజ్ చేయాలి. ఓకే, వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ హర్? వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ హర్? ఆమెకు రీజన్ ఏంటి, ఏమై ఉండొచ్చు అని అర్థం. వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ హర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ది పార్టీ? నన్ను పార్టీకి పిలవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అని అర్థం. ఆమెకి రీజన్ ఏమై ఉండొచ్చు అని. ఈరోజు ఆవిడ మా ఇంటికి వచ్చింది, రీజన్ ఏమై ఉండొచ్చు? నేనంటే తనకు పడదు కదా అంటాం. అప్పుడేమంటాం, వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ హర్ కమింగ్ టు మై హోమ్? ఓకే, ఈరోజు నాకు ఫోన్ చేయడానికి ఆవిడకి రీజన్ ఏమై ఉండొచ్చు అంటాం. నేను చాలా క్లారిటీగా చెప్తున్నానండి, మీరు కూడా అటువైపు గెస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఓకే, వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ హర్ ఓకే కాలింగ్ మీ టుడే? నెక్స్ట్ వన్, నెగిటివ్కే కాకుండా పాజిటివ్గా కూడా వాడచ్చు. చూద్దామా ఎట్లాగా. ఎప్పుడు రాని వాళ్ళు ఇంటికి వచ్చారనుకోండి, అప్పుడు ఏమంటాం, రీజన్ ఏమై ఉండొచ్చు? ఈరోజు తను మనకి కొత్తగా, అంటే సంవత్సరానికి ఒకసారి, ఎప్పుడో 2 సంవత్సరాలకు ఒకసారి, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు. రీజన్ ఏమై ఉండొచ్చు? మన ఇంటికి వచ్చింది తను, మనతో ఏదైనా అవసరమా అని మనం ఒకళ్ళు గెస్ చేస్తూ ఉంటాం. వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ హర్ ఓకే కమింగ్ టు మై హోమ్? మన ఇంటికి రావడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అని అంటాం. ఇంకోటి, ఈరోజు చాలా కోపంగా మాట్లాడింది, చాలా మంచి మనిషి ఆవిడ, ఈరోజు ఎందుకో చాలా కోపంగా మాట్లాడింది అంటాం. వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ హర్? ఇది కామన్ ఫ్రేజ్. వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ హర్, లేదంటే అక్కడ హర్ దగ్గర హిమ్ కూడా పెట్టేసుకోవచ్చు. వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ హిమ్ ఓకే టాకింగ్ విత్ యాంగ్రీ టు మీ? నాతో కోపంగా మాట్లాడడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటాం. ఇంకొకటి, దీన్ని నెగిటివ్ గా కూడా వాడచ్చు. ఈ రోజు అతనికి పార్టీకి రాకుండా ఉండడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటాం. ఇది నెగిటివ్ సెంటెన్స్. చూద్దాం ఎట్లాగో. వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ హర్ ఓకే నాట్ టాకింగ్ టు మీ, నాట్ స్పీకింగ్ టు మీ. నాట్ టాకింగ్ అని అనొచ్చు, నాట్ స్పీకింగ్ అయినా అనొచ్చు. నాట్ స్పీకింగ్ విత్ మీ, నాతో మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏమై ఉండొచ్చు అని అర్థం. ఇది గెస్సింగ్. ఓకే, నౌ వి విల్ సీ ద థర్డ్ వన్. థర్డ్ వన్ ఏంటి?
ఏమనుకుంటున్నావు? నన్ను ఈరోజు ఆవిడ పార్టీకి ఇన్వైట్ చేసినందుకు నువ్వు ఏమనుకుంటున్నావు అంటాం. ఇప్పుడు ఇది కూడా కొంచెం రేర్ గా వాడతాము. వాట్ డూ యూ థింక్ అంటాం. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ హర్? చూసారు కదా, ఇందాకేమన్నా ఫస్ట్ వన్ వాట్ ఈస్ ద రీజన్, నెక్స్ట్ వాట్ మైట్ బి ద రీజన్. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు అంటానికి వాట్ డూ యూ థింక్. ఓకేనా, చూద్దామా. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ హర్, ఆమెకి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నావు. నెక్స్ట్ మనం ఇక్కడ ఏదైతే మన సెంటెన్స్ అక్కడ కంటిన్యూ చేయాలో అక్కడ జెరండ్ పెట్టేసేయాలి. అంటే జెరండ్ అంటే అదొక గ్రామర్ టాపిక్ అండి. గ్రామర్ టాపిక్ మనకు ఇప్పుడు వద్దు. V4 పెట్టాలి. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్, వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ హర్, ఏమనుకుంటున్నావు అని అర్థం. ఇక్కడ మనం పాజిటివ్ పెట్టుకోవచ్చు, నెగిటివ్ పెట్టుకోవచ్చు. చూద్దామా. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ హర్ నాట్ కమింగ్ టు ద పార్టీ, ఆమె ఈ రోజు పార్టీకి రాకుండా ఉండడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటాం. ఈ రోజు నన్ను ఆవిడ పిలవడానికి కారణం ఏమై అనుకోవచ్చు. ఈ రోజు తను నాతో చాలా స్మూత్ గా మాట్లాడుతుంది, రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నావు అంటాం. అప్పుడేం మాట్లాడతాం. ఓకే, వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ హర్ స్పీకింగ్ విత్ నైస్లీ ఆర్ స్మూత్లీ విత్ మీ, నాతో అంత స్మూత్ గా మాట్లాడుతుంది, సాఫ్ట్ గా మాట్లాడుతుంది, రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నావు అంటాం. నెక్స్ట్ వన్, మీరు కూడా ఎగ్జాంపుల్స్ కొన్ని ట్రై చేయండి. ఇది చాలా యూస్ఫుల్ సెంటెన్సెస్, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, తను చాలా సాఫ్ట్ గా ఉంటుంది, ఈ రోజు వాళ్ళతో గొడవ పడటానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నావు అంటాం. అప్పుడేం చెప్తాం. ఓకే, వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ హర్ ఓకే క్వారలింగ్ విత్ దెమ్, వాళ్ళతో పోట్లాడడానికి రీజను ఏమై ఉంటుంది అనుకుంటున్నావు ఆమెకు అని అర్థం. ఓకేనా. లేదంటే ఎప్పుడు వెళ్లకుండా మన ఇంటికి ఈ రోజే వస్తే అప్పుడు ఏమనుకుంటాం. మనం ఇప్పుడు వేరే వాళ్ళతో అంటూ ఉంటాం అనమాట. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ హర్ ఓకే కమింగ్ టు అవర్ హోమ్, మన ఇంటికి రావడానికి ఈ రోజు మనం రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నావు అంటాం. నెక్స్ట్ వన్, డైలీ కాలేజీకి కానీ ఆఫీస్కి కానీ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు కొంచెం ఈ మధ్య కాలంలో లేట్ గా వస్తున్నారు అనుకో, అప్పుడేమంటాం. ఓకే, అప్పుడు ఏమంటాం అంటే ఎందుకు వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేట్ గా వస్తున్నారంటావు అంటాం. అంటే అప్పుడు ఏమంటాం. డూ యూ థింక్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిమ్ కమింగ్ లేట్ ఫర్ ది ఆఫీస్ నవ్ డేస్, ఈ మధ్య కాలంలో ఎందుకు లేట్ గా వస్తున్నాడంటావు అంటాం. చూసారు కదా, ఇప్పుడు వీటిని మనం నెగిటివ్ కింద కూడా చెప్పొచ్చు. ఎట్లా అంటే ఇదే సేమ్ ఎగ్జాంపుల్ ని డైలీ లేట్ గా వస్తూ ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా వస్తూ ఉన్నప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రివర్స్ లో చెప్తాం. ఎలాగంటే డైలీ లేట్ గా వచ్చేసి ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా వస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా మనం మాట్లాడతాం. ఇతను డైలీ లేట్ గా వచ్చేవాడు, ఏంటి ఈ మధ్య ఎర్లీగా వస్తున్నాడు అంటాం. ఎందుకు ఎర్లీగా వస్తున్నాడు అనుకుంటున్నావు అంటాం. అంటే మనం వేరే వాళ్ళని అడిగేటప్పుడు ఈ విధంగా మాట్లాడతాం. ఓకే, వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ హిమ్ కమింగ్ ఎర్లీ నవ్ డేస్, ఎందుకు ఈ మధ్య తొందరగా వస్తున్నాడు అనుకుంటున్నావు అంటాం. ఈ మధ్య నాతో సరిగ్గా అతను మాట్లాడటం లేదు, ఎందుకు అనుకుంటావు అంటాం. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ హర్ టాకింగ్ విత్ మీ ప్రాపర్లీ నవ్ డేస్ అంటాం. ఎందుకు ఈ మధ్య నాకు సరిగ్గా మాట్లాడతలేదు అనుకుంటావు, ఆమె ఎందుకు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడతలేదు అనుకుంటాం అంటాం. ఓకే, చూసారు కదా ఇప్పటి వరకు. నౌ అనదర్ స్ట్రక్చర్, వాట్ ఈస్ దట్, నేను చేయాల్సి వచ్చింది. చేయాల్సి వచ్చిందంటే మనకి ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చేది, బలవంతంగా చేయాల్సి వచ్చింది అన్నప్పుడు వాడే ఫ్రేజ్ ఏంటంటే హ్యాడ్ టు ప్లస్ V1 వాడతాం. అదేంటో చూద్దామా ఇప్పుడు. హ్యాడ్ టు ప్లస్ V1 అట్లా కూడా చెప్పొచ్చు. ఓకే, నాకు నేను హెల్త్ సరిగ్గా బాగుంటలేదు, కానీ నేను పార్టీకి వెళ్లాల్సి వచ్చింది, ఎందుకంటే మా సిస్టర్ కోసం అంటాం. అప్పుడు ఏం చెప్తాం. ఓకే, ఐ వాస్ నాట్ వెల్ yesterday ఈవెన్ దో ఐ హ్యాడ్ టు గో టు ద పార్టీ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫర్ మై సిస్టర్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకా నాకు అతనితో మాట్లాడడానికి ఇష్టం లేదు, కానీ నేను అతనితో మాట్లాడాల్సి వచ్చింది అంటాం. ఓకే, ఐ హ్యాడ్ టు స్పీక్ విత్ హిమ్ బట్ ఐ డోంట్ లైక్ టు స్పీక్ విత్ హిమ్, నాకు అతనితో మాట్లాడటం ఇష్టం లేదు, బట్ నాకు అతనితో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, నేను వాళ్ళకి నిన్న హెల్ప్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటాం. ఐ హ్యాడ్ టు హెల్ప్ దెమ్, ఐ హ్యాడ్ టు హెల్ప్ దెమ్, నాకు వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం వచ్చింది. నిన్న నేను
త్వరగా మీటింగ్ కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది అంటాం. అప్పుడు ఎట్లా చెప్తాం? ఐ హ్యాడ్ టు అటెండ్ ద మీటింగ్ ఎర్లీ. త్వరగా మీటింగ్ కి నాకు అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇది మనకి డబుల్ క్వశ్చన్ తో కూడా వాడతాం. ఎలా అంటే, నువ్వు ఎందుకు వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది నాకు తెలియకుండా అంటాం. అంటే నాకు తెలియకుండా అంటే అది కూడా ఒక ఫ్రేజ్. ఏంటో చూద్దామా? వితౌట్ మై నాలెడ్జ్. వితౌట్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలియకుండా అని అర్థం. నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది నాకు తెలియకుండా అంటాం. వై డిడ్ యూ హ్యావ్ టు స్పీక్ విత్ దెమ్ వితౌట్ మై నాలెడ్జ్? నాకు తెలియకుండా నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నువ్వు వాళ్ళకి ఎందుకు మనీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది నాకు తెలియకుండా అంటాం. వై డిడ్ యూ హ్యావ్ టు గివ్ మనీ వితౌట్ మై నాలెడ్జ్? నాకు తెలియకుండా వాళ్ళకి మనీ ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? నువ్వు నిన్న నాకు తెలియకుండా ఎందుకు ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది అన్నా. వై డిడ్ యూ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ వితౌట్ మై నాలెడ్జ్? నాకు తెలియకుండా ఎందుకు ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది అంటాం. నువ్వు నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చింది అంటాం. ఇప్పుడు ఇందాప్పుడు దాకా మనం వై వాడాం, ఇప్పుడు వేరు వాడతాం. చూడండి, వేర్ డిడ్ యూ హ్యావ్ టు గో వితౌట్ మై నాలెడ్జ్ వెస్టర్డే అంటాం. నిన్న నాకు తెలియకుండా నువ్వు ఎక్కడికి వెళ్లాల్సి వచ్చింది అంటాం. ఓకే, ఇట్లానే కాకుండా డబుల్ హెచ్తోనే కాకుండా మనం ఇంటరాగేటివ్ కూడా వాడచ్చు. నేను నీకు వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం వచ్చిందా అంటాం. డిడ్ యూ హ్యావ్ టు హెల్ప్ దెమ్? వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం వచ్చిందా? నువ్వు నిన్న వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం వచ్చిందా అంటాం. డిడ్ యూ హ్యావ్ టు స్పీక్ విత్ దెమ్? వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం వచ్చిందా? ఓకే, నువ్వు తొందరగా మీటింగ్ కి అటెండ్ అవ్వాల్సిన అవసరం వచ్చిందా అంటాం. అప్పుడు ఏమంటాం? డిడ్ యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ ఎర్లీ అంటాం కదా. చూసారు కదా, ఇప్పటి వరకు మనం అంటే లాస్ట్ వీడియోలో మనం నేర్చుకున్న ఫ్రేజ్ ఏంటంటే హ్యావ్ టు. హ్యావ్ టు ఎప్పుడు యూజ్ చేస్తాము? ప్రెసెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. అంటే నాకు ఇప్పుడు చేయాల్సిన పని వచ్చింది, నీకు చేయాల్సిన అవసరం వచ్చింది, వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, నేను ఇప్పుడు క్లాస్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు ప్రెసెంట్ టెన్స్ అంటే హ్యావ్ టు ప్లస్ V1 వాడతాం. కానీ ఇప్పటి వరకు మనం వాడింది పాస్ట్ టెన్స్. అంటే నిన్న చేయాల్సి వచ్చింది, గతంలో చేయాల్సిన అవసరం వచ్చింది అన్న వర్డ్ అనమాట. ఓకే, చూసారు కదా. ఇప్పటిదాకా మీరు చూసిన ఎగ్జాంపుల్ చాలా యూస్ఫుల్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do subscribe and like this video. Now we will see another example. Okay, now we will see another phrase. షార్ట్ వీడియోలో మనం అనిపిస్తుంది అన్న ఒక ఫ్రేజ్ ని తీసుకున్నాం కదా. కానీ ఎప్పుడు అనిపిస్తుంది? ప్రెసెంట్ లో మనకి అనిపిస్తుంది అంటే ఐ ఫీల్ లైక్ ఈటింగ్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం అదే సేమ్ సెంటెన్సెస్ పాస్ట్ లో ఎట్లా ఉపయోగిస్తాం చూద్దాం. ఇప్పుడు నాకు నిన్న వాళ్ళతో మాట్లాడాలని అసలు అనిపించలేదు అంటాం. అంటే అప్పుడు ఎట్లా చెప్తాం? ఐ డింట్ ఫీల్ లైక్ టాకింగ్ విత్ దెమ్. నాకు నిన్న వాళ్ళతో అసలు మాట్లాడాలనిపించలేదు. ఐ డింట్ ఫీల్ లైక్ అటెండింగ్ ద క్లాస్. నాకు నిన్న క్లాస్ కి అటెండ్ అవ్వాలనిపించలేదు. నాకు నిన్న అసలు వాళ్ళు చాలా విసిగించారు నన్ను, దే అనాయిడ్ మీ. వాళ్ళతో వెళ్ళాలనిపించలేదు నాకు అంట. ఐ డింట్ ఫీల్ లైక్ గోయింగ్ విత్ దెమ్. నాకు వాళ్ళతో మాట్లాడాలనిపించలేదు. నిన్న నేను ఒక ఫంక్షన్ కి వెళ్ళాను, ఐ వెంట్ టు ది ఫంక్షన్. అక్కడ నాకు బిర్యానీ తినాలనిపించింది, కానీ నాకు బాగాలేనందువల్ల నేను తినలేదు అంటాం. అంటే అప్పుడు ఏం చెప్తాం? ఇది పాజిటివ్ సెంటెన్స్. ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్ బిర్యానీ బట్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, దట్స్ వై ఐ డింట్ ఈట్. ఇట్లా అంటాం. అనిపించింది, అనిపించలేదు. అదే ప్రెసెంట్ లో అయితే ఫీల్ లైక్ ప్లస్ V4, అదే పాస్ట్ లో అయితే ఫెల్ట్ లైక్ ప్లస్ V4. చూసారు కదా. we have up to now we have seen more examples. If you like this video, please like it and share it. Do subscribe. Until then, bye. We will see in the next video. Keep watching. Have a nice day.